నాలుగు దొరికావు. పాస్ పోసుకుంటే పోలీస్ పట్టుకోవాలి కానీ డిఎస్పీ ఉండి నువ్వు పట్టుకుంటావు. నీ పాస్ ఏమన్నా బిస్లరీ వాటరా? నీ కాళ్ళు ఎరగొడితేనే కానీ హీరో కాళ్ళు షీట్ ఇవ్వరా? సుందర్, ఇది షార్ట్. చూడమ్మా పృథ్వీ, అమ్మా ఇప్పుడు ఈ లోపల నుంచి వస్తున్నావు. ఈ లోపల నుంచి నువ్వు అలా రావటం ఆగటం, పైనుంచి బయట స్పట్ మని దూకుతారు. ఓకే సార్. దూగ్గానే పట్ పట్ మని కొట్టాలి. ఆ స్పీడే అదిరిపోవాలి. అదిరిపోతుంది సార్. రెడీ? రెడీ. రైట్. డన్ సార్. పృథ్వీ రెడీనా? రెడీ మాస్టర్. వాయిస్ రెడీ? రెడీ మాస్టర్. కెమెరామెన్ రెడీ? లైట్ సరిగా లేదు సార్. లైట్ సరిగా లేదా? అమ్మయ్యా, హంతకులు నాటికి దొరికారు. వీళ్ళ వీపు మీద నా కర్రతో కాంబోజరాగం పాడించి వాయించి వదిలిపెడతా. కదాంగ దొరికినతో పదండి. చిత్రగుప్త, మన జైల్లో పెట్టిన పోలీసులు వచ్చారు. బహుశా మన పట్టుకోవడానికి అయి ఉంటుంది. పారిపోదాం పద. మ్యూజిక్ మ్యూజిక్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రే ఆగరా. ఈయనెవరు? డిఎస్పీ గారేనా? కాదు సార్, డిఎస్పీ గారు సైకిల్ మీద వెళ్ళటం ఏంటి? వీడెవడో డిఎస్పీ గారు వేషం వేసుకున్న దొంగ ఏంటాడు సార్. షడప్. డిఎస్పీ ఎవరో దొంగోడు ఎవరో తెలియని దుబ్బేగళ్ళ కనపడుతున్నానా? అరే, క్రైమ్ బ్రాంచ్ వెళ్ళవలసిన వాళ్ళరా, పట్టు తప్పి ఎస్ఐన్ అయిపోయాను. కమాన్ యాక్షన్. మీరెవరయ్యా బాబు? చిత్రగుప్త, ఇతడు ఎవడో మంచివాడు లాగున్నాడు. మనం చేయవలసిన పని తనే చేయుచున్నాడేమయ్యా. ప్రభు, ఆ చలనచిత్ర దర్శకుని చిత్రంలో అతని హీరో. బాలా హీరో వలనే ఉంటాడు. ఏంటి ప్రభు మీరు? ఆ చలనచిత్రంలో మీరు వేయవలసిన వేషమా అతను వేయుతున్నాడు. మనకి ఈ భూలోకంలో ఇలాంటి దిక్కుమాల పరిస్థితి రావడానికి కారకొడతాడు. ఆటోలైనా ఇతను మనకు హీరో కాదు, విలనే. వీడోడే బాబు నన్ను కొట్టాడు. కొట్టక ముద్దు పెట్టుకుంటాం. ఆ హీరోని కొడతావా? ఆగరా, ఆగో. పట్టుకోవద్దు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏమైంది? ఎందుకు మామూలు తడుపుతున్నారు? అదో పెద్ద కథ సార్, క్షమించాలి సార్. నేను నిజమైన ఎస్పీని కాదు సార్. మరి మావాణి ఎందుకు తరుగుతున్నట్టు? సార్, మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. ఈ నా దగ్గరికి వచ్చి అచ్చం చిరంజీవిలో ఉన్నావు, నువ్వు ఎస్పీ డ్రెస్ వేసుకుని యాక్ట్ చేస్తే మరో మెగాస్టార్ అయిపోతావని ఆశ పెట్టాడు సార్. ఓర్ని. అప్పుడు వేసిన ఎస్పీ డ్రెస్ ఇంతవరకు విప్పలేదు సార్. కావాలంటే వాసన చూడండి సార్. అబ్బో సుధా, నీలాంటి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండబట్టే జనమందరూ మనం తిట్టేది. ఇకనైనా మారవయ్యా, నా మాట విని ప్లీజ్. ఏమయ్యా, ఎవరో ఏదో చెప్తే వచ్చేయటమేనా? అసలు నీ ముఖార్థంలో చూసుకున్నావా? నువ్వు చిరంజీవా? ఎవరి పనులు వారు చేసుకోక నీకు ఎందుకయ్యా ఈ సినిమా జబ్బు? వెళ్ళి వ్యవసాయం చేసుకోవా, వెళ్ళా. ఓ దొంపల్లాగా వీళ్ళు ఈ జన్మలో మారరాయా? నమస్కారం సార్. ఏమిటి సార్ వీడి సెల్యూట్ చేయడం తట్టాలు పడుతున్నారు? కనపట్లేదురా డిఎస్పీ గారు? వీడు డిఎస్పీ కాదు సార్, ఆ డ్రగ్స్ వేసుకున్నాడు అంతే. వీడు వీరప్పని అబ్బ కొడుకు. నేను చెప్పలేదు సార్. నోర్మోయ్, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? నేను దద్దమని అనుకున్నావా? రేయ్, నాకు చెమటలు పట్టించేట్టు పరిగెట్టించావు కదరా. నీకు రక్తం కారేటట్టు కొట్టకపోతే నా పేరు సరిగమ సక్సేనా కాదురా. ఈ కోడైరెక్టర్తో పెట్టుకుంటావా? ఓడిపోవడం అయిపోతున్నావు. సహాయ దర్శక, నువ్వు ఇచ్చటుంటివేమి? ఒక దొంగ వేదం తప్పించుకుంటే ఇటు వచ్చి తిరిగి
మేము రంభా ఉర్వశి మేనకలు కాపాడి ఆ కొండ చివర దాచుతుంది నువ్వు వెంటనే వెళ్లి చిత్రదర్శకుని తీసుకురా. అలాగే మిస్టర్ యువర్ అండర్ అరెస్ట్. రక్షకపడ ఎందులకి ఆవేశము? రంభా ఉర్వశి మేనకలను కిడ్నాప్ చేయబోయింది వారిని బంధించి న్యాయాన్ని కాపాడు. వెళ్ళు. ఏయ్, ఏంటి కొత్త డ్రామా ఆడుతున్నావా? లేదసాయి గారు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఈ వెధవలే కిడ్నాపర్లు అయ్యుంట. ఆ విషయం పోలీస్ స్టేషన్ లో తెలుస్తాను. అందరూ నడవండి. ఓయ్, మేము కిడ్నాపర్లం కాదు, ధర్మ యమ ధర్మ. నిజం చెప్పండి. చెప్పరా? ఆ అమ్మాయిలు కిడ్నాప్ చేసింది మేమే. కానిస్టేబుల్ సార్. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వీళ్ళ మృదంగాలు పగిలేటట్టు వాయించండి. Yes, sir. Take them. రండి, రండి. ఎక్కడికి పోయేదవు? ఉన్న పనంతా నీతోనే. వాళ్ళు జీప్ లో పోయేదరు, నిన్ను బట్టలు పుదీసి రోడ్డు మీద తీసుకెళ్లేదను. బట్టలు విప్పేదవా? ఎస్, అంకుశం సినిమా చూసిన దగ్గర నుంచి రాజశేఖర్ టైపులు నిన్ను రామిరెడ్డికి బట్టలు పుదీసినట్టు ఊడదీసి కొట్టుకెళ్లాలని నా చిరకాల వాంఛ. ఇది ఇప్పటికి నెరవేరింది. మేము కిడ్నాపర్లు కాదని తెలిసిన తర్వాత మేమేలా పోలీస్ స్టేషన్ రావాలి? అచ్చిక కుచ్చి. ఇంత ముందు కానిస్టేబుల్ చంపావు కదా, ఆ కేసు మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అది ఏయ్, ఈ ఎస్ఐకే మస్కా కొట్టాలని చూస్తున్నావా? ధర్మపీఠం దద్దరిల్లుద్ది. ధర్మ యమ ధర్మ